జననం మరణం రెండిటిని పండుగలాగా జరుపుకునే ఏకైక నగరం ఈ కాశీ. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. కాశీ అనే పదం ప్రకాశించడం. కాశీ అనే పదం పాత సంస్కృత పదం కాస్ నుండి ఉద్భవించింది. బ్రిటిష్ వారు వాడుకలో వారణాసిని బనారస్గా మార్చారు. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువుల విశ్వసనీయం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. అదే మన కాశీ విశ్వనాథలింగం. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసిలో పుట్టడం, చావడం ఇది ఒక పెద్ద పండగ. ఇక్కడ మనము చూస్తున్నట్టయితే ఇది మణికర్ణికా ఘాట్. ఇక్కడ 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా శవం కాలడం అనేది ఆగదు ఇక్కడ. శంకరాచార్యుడు, హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసి గంగా నది అవతలి వైపున రామ్ నగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉంది. హలో ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. మేము అయోధ్య నుంచి కాశీకి వెళ్తున్నాం, వారణాసి. ఆ రోడ్లో వెళ్తుంటే వాష్రూమ్ కని బండి ఆపాము పెట్రోల్ బంక్లో. మీకు పెట్రోల్ బంక్ కూడా కనిపించదు, అంత మంచు కప్పుకోయింది. చూడండి, మై గాడ్. ఇక్కడ చూడండి, మా వెంకటేష్ గౌడ్ మంచులో మాణిక్యం అయిపోయిండు. చూడండి, హాయ్ ఆ వెంకటేష్ గౌడ్. మంచు అయితే విపరీతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:30 టైంలో ఎంత మంచు ఉంది అని అంటే, మా జర్నీ వచ్చేసి 2 అవర్స్ జర్నీ 3 అవర్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ మంచు వల్ల చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్. మనకు ట్రాఫిక్ ఒక పెద్ద టాస్క్ అని అంటే, ఈ మంచు కూడా ఒక టాస్క్ అయిపోయింది. ఇగో చూడండి, సాయి కుమార్ గౌడ్ తాండా మా తమ్ముడు. కాశీలో దర్శనం చాలా లేట్ అవుతుందని తమ్ముడు అని అడిగితే, అన్నా నీకెందుకన్నా నేను చేపిస్తాను అని చెప్పేసి మంచి ప్రోటోకాల్ దర్శనంకి మాకు అరేంజ్మెంట్ చేశాడు సార్. థ్యాంక్ యూ సాయి కుమార్ గౌడ్. చూడండి, వాష్రూమ్ కానీ ముంగట బండి పెట్టి వెళ్తే ఇంతవరకు మంచు క్లియర్ కాలేదు, కానీ ఇంకెక్కువ అయిపోయింది. ఈ మంచులో ట్రావెల్ అంటే చాలా డేంజర్. ముంగట రోడ్ ఉంది, మీకు కనిపిస్తలేదు కదా, అంత మంచి అయిపోయింది. చూడండి ముంగట వెహికల్స్ చూడండి, మంచిగా. కాశీకి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. చూడండి, మై పొట్టి గైస్ ఆర్ స్వింగింగ్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ గైస్? ఎంజాయింగ్. చూడండి, త్రిమూర్తులు ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ గైస్, ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? ఏమేమి చూశారు మీరు ఇప్పటి వరకు? ఎక్కడ మహాకుంభమేళా? ఉత్తరప్రదేశ్లో ఎక్కడ? యూపీలో ఎక్కడ? ప్రయాగ్రాజ్. ఎస్ కరెక్ట్. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఎక్కడ వెళ్తురు?
కాశీ కాశీకి ఇంకో పేరు విశ్వనాథ్ వారణాసి. వారణాసి ఓకే. వారాహి వారణాసి. వారాహి నేమ్ వారణాసి. వారణాసిలో కాశీలో శివుడి తర్వాత ఇంకోటి ఫేమస్ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ తర్వాత వారాహి. వారాహి తర్వాత కాలభైరవ్. ఎస్ ఇప్పుడు కాలభైరవ్ మన ఆజ్ఞం ఉంటేనే మనం వారణాసి పోతాం. అంతే. ఓకే. ఇప్పుడే మేము లేదు ఇప్పుడే మేము అయోధ్య నుంచి వారణాసి వచ్చాము. కాశీ వారణాసి. ఇది వచ్చేసి పిఎస్ గెస్ట్ హౌస్ మేము ఉండేది. ఒక రూమ్ వచ్చేసి 2000 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్లీ చాలా రష్ ఉందని చెప్పేసి 500 నార్మల్గా తీసుకుంటుండే, కానీ ఇప్పుడు 2000 తీసుకున్నారు. అయినా సరే ఆ వారణాసిలో ఆ గంగామయంలో మనం మునిగిపోదామని చెప్పేసి తీసుకొని రెడీ అయ్యేసి 3:45 అవుతుంది టైం. ఇప్పుడే మేము స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇది ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది గంగా స్నానం మాకు గెస్ట్ హౌస్కి. సో గైస్ స్టే ట్యూన్డ్ ఫర్ గంగా స్నానం. మార్నింగ్ నుంచి మా బాయ్స్ తక్కాయించిపోయారు. ఇప్పుడు గంగా స్నానం చేసి రిజాయిస్ అయిపోయి రెడీ అయిపోయి జోష్ తోటి వెళ్దాం, దర్శనంకి వెళ్దాం. సో గాయ్స్ చూడండి, ఈ వారణాసి గల్లీలలోకించి సందులలోకి వెళ్తుంటే పాతకాలం ఫీల్స్ వస్తున్నాయి మొత్తము. గోల్డెన్ టైమ్ మెమోరీస్. సో గాయ్స్ మీరు వారణాసి రావాలి. బోలో కాశీ విశ్వనాథ స్వామికి. చూడండి కాశీ రోడ్స్లో వెళ్తుంటే ఎంత మంచి ఫీల్ ఉంటుందంటే చాలా బాగున్నది. మా బాయ్స్ చూడండి 2 బ్యాగులు వేసుకొని రెడీగా వెళ్తున్నారు. యాక్చువల్గా చాలా గలీజ్గా ఉన్నది రోడ్స్, చాలా బ్యాడ్గా మెయింటైన్ చేస్తున్నారు. బట్ స్టిల్ చాలా రష్ ఉంది కాబట్టి మనం కూడా ఏమనలేము వాళ్ళ మెయింటెనెన్స్కి. సో గైస్ చూడండి, ఇక్కడ వెంకటేష్ గౌడ్, సాయి కుమార్ గౌడ్ వెళ్తున్నారు. మధ్యలో వారణిక గౌడ్ ఉంది. హాయ్ వంశిక, హౌ ఆర్ యూ? హాయ్ వెంకటేష్ గౌడ్, హాయ్ కుమార్ గౌడ్. ఫైనల్లీ కేదార్ ఘాట్కి వచ్చేసాము. చూడండి కేదార్ ఘాట్. హర హర గంగే. మనము లోపల ఘాట్స్ అన్నీ తిరగాలంటే ఒక బోట్ హైర్ చేసుకోవడం అంటే అద్దెక. ఈ బోట్ నార్మల్ టైంలో 3000 రూపాయలు. ఇప్పుడు మనము పుష్కరాల టైంలో వెళ్ళాం కాబట్టి ఒక్క బోట్కి 6000 రూపాయలు తీసుకున్నారు. 6000 రూపాయల్లో మనకు 63 ఘాట్లు చూపించుకొని అవతలి వైపు తీసుకెళ్ళి స్నానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యేసి మనము గంగా హారతి చూసుకొని రిటర్న్ మన రూమ్స్ వెళ్ళేంత వరకు ఈ బోట్ మన వెంబడినే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్ళినప్పుడు 3000 రూపాయల్లో ప్రైవేట్ బోట్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి ఒక్క ప్రదేశం ఒక సుందరమైన ప్రదేశం. ప్రతి ఒక్క మూల, ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఒక్క ప్రదేశం ఏదో ఒక చారిత్రాత్మక సందేశం చెప్తూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు ఈ గైడ్ కొన్ని ఘాట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయినంత వరకు వినండి. మీకు ఎదురుగా కనిపించేది జానకి ఘాట్. ఇక్కడే సీతమ్మవారి గుడి కూడా ఉంది. సీతమ్మవారి గుడి ఉన్నందుకు దీని పేరు జానకి ఘాట్ అని నామకరణం జరిగింది. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది ఆనందమయి ఘాట్, ఆనందమయి మాత ఘాట్.
ये सामने में राजा हरिश्चंद्र घाट, ये काशी फर्स्ट सवाल घाट, काशी फर्स्ट सवाल घाट। काशी फर्स्ट सवाल घाट। अपने काशी में 2 सवाल घाट है, फर्स्ट हरिश्चंद्र घाट, सेकंड मणिकर्णिका घाट। राजा हरिश्चंद्र के बारे में जानते हैं? वो इधर ही में मुर्दा जलाते थे, बॉडी जलाते थे, डेड बॉडी करते थे। अहिल्याबाई घाट, अहिल्याबाई होलकर, इंदौर महारानी। इंदौर महारानी अहिल्याबाई। ये वो माता रानी का मंदिर है ना, ये शीतला माता टेम्पल, शीतला माता घाट। ये दशाश्वमेध घाट है। ये दशाश्वमेध घाट, मेन गंगा आरती घाट। एक काम करो, हमको स्नान करा के उधर छोड़ दो, मंदिर वाले घाट के पास। और उधर दशाश्वमेध पे जोड़ दे, आरती हम देख लेंगे। और आगे से लिए भाई बड़ा तक का ब्रेक जाना तो उतरता पानी यहाँ, जितना मध्यम करब तब भी जाई ना, पता है ना, इतना देते नहीं। ये काशी का सबसे इम्पोर्टेंट घाट है। इधर में 24 आवर बॉडी जलता है। इसको ही काशी का मोक्षधाम बोलते हैं। काशी को मोक्षधाम क्यों बोलते हैं? मणिकर्णिका घाट की वजह से। यहाँ डेड बॉडी जलता है तो उसको मोक्षधाम होता है, मोक्ष प्राप्ति होता है। इधर में पर डे 200, 300, 400 बॉडी कंटिन्यू जलता है। तो आगे करिए तो देखिए, बोला देख नहीं रहा था मैं बंदा, चल निकल आगे, ठीक है। वो सर मंदिर श्रापित मंदिर है, श्रापित मंदिर है, श्रापित मंदिर है। शापम शापम ఉంటుంది मंदिर की। श्राप दिया गया था इसको, अहिल्याबाई होलकर की दासी ने बनाया था, रखना भाई। शाप किस लिए दिया? यहाँ पर एक साधु बैठ के तप करता था, तपस्या, उसको हटाकर इस मंदिर को बनाया गया है। हाँ हाँ, उसने श्राप दिया है, तभी से मंदिर टेढ़ा हो गया है। ఫ్రెండ్స్ ఫైనల్గా అన్ని ఘాట్లన్నీ చూసుకొని మళ్ళా నది స్నానానికి వచ్చేసాము. గంగా నది స్నానం. ఇక్కడ మనకు ఒక ½ అన్ అవర్ అలా వెయిట్ చేస్తా అని చెప్పారు బోట్ వాళ్ళు. ఒక ½ అన్ అవర్లో స్నానం చేసి నెక్స్ట్ గంగా ఆరతికి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఇక్కడనే గంగా స్నానం చేసుకొని ఆ గంగామాత దీవెనలు చేసుకొని మనం అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు లైటింగ్, చూడండి అక్కడనే దశాశ్వమి ఘాట్ అంటారు. మనకు కనిపించే సూర్యునికి ఎగ్జాక్ట్ కింద అక్కడ పోయి మనము గంగారతి చూసుకొని వెళ్ళిపోయాం. ఓకే, సో గైస్ मेरा बिक जाएगा। ओम मध्यात्पुरवाचारिदेवं ग्रह गुणगण विशेषण विशिष्टायां लीलायां शुभपुण्यतिथा अद्यस्मिन् गंगा सेवानिधिस्तत्त्वावधाने गंगा महाआरती लीलायां वयं सर्वे शम्भूया मातरं गंगां शुचिं निर्मलं जगरतो संकल्पं गृणीमः
प्रतिज्ञां जगुर्मः ॐ तज्जाग्रतो दूरमुदैति दैवं तदु सुप्तस्य तथैवैति दूरङ्गमं ज्योतिघं ज्योतिरे तं तन्मे मनः शिवसङ्कल्पमस्तु सङ्कल्पसिद्धिरस्तु नमः पार्वतीपतये हर हर महादेव। कृपया ఫైనల్గా కాశీలోని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని కాశీ నుండి వింధ్యాచల్ అమ్మవారి గుడికి వెళ్తున్నాం. వింధ్యాచల్ అమ్మవారి గుడి కాశీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు చాలా బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. మా తమ్ముడు సాయి కుమార్ గౌడ్ మాకు మంచి విఐపి దర్శనం, ప్రోటోకాల్ దర్శనం చేయించారు. కాబట్టి సాయి కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేద్దాం. జై బోలో కాశీ విశ్వనాథ స్వామికి జై. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.